దబిడి దిబిడే సాంగ్ అయితే వచ్చింది. ఆ పాట చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. అసలు ఆ పాట ఏంది, ఆ పాటలో కాస్ట్యూమ్స్ ఏంటి, మన బాలయ్య డ్యాన్స్ ఏంటి, గుద్దడం ఏంటి, అసలు దాన్ని కొరియోగ్రఫీ చేసింది ఎవడు, అప్రూవ్ చేసింది ఎవడు, ఆ దర్శకుడు నిర్మాత ఏం చేస్తున్నారు అసలు తలుచుకుంటే నవ్వు వస్తుంది. అసలుకి ఇంతకంటే దరిద్రంగా చేయలేడు. ప్రతిసారి కూడా మనల్ని డిసప్పాయింట్ చేసి బాలయ్య మళ్ళీ చేస్తుంటాడు. అంతకంటే ఘోరమైంది. అప్పుడెప్పుడో తొడగొడితే ట్రైన్ ఎడకపోయే చూస్తే ఇంకా దాన్ని మించింది రాదు అనుకున్నాము. కానీ దాన్ని కూడా మించి ఈసారి ప్రతాప్ ఆ హీరోయిన్ పైన చూపించాడు. అది డ్యాన్సా ఏంటో అసలుకి ఇంత బలంగా ఇట్లా పడుకుని గుద్దడం ఏంటో మనిషి అనుకున్నాడు, ఏమనుకున్నాడు అసలు. అసలు అది కొరియోగ్రఫీ ఎట్లా చేయాలనిపించిందో అర్థం కాలేదు. పోయి ఆడ కొరియోగ్రాఫర్ ఎవరో చేసినారు. అసలు మన బాలయ్య దాన్ని ఎట్లా ఒప్పుకొని దాన్ని రిహార్సల్ చేసి ఎట్లా పిక్చరైజ్ చేసినా అర్థం కావట్లేదు. సో మామూలుగా అయితే ఇంత పెద్ద చర్చనీయాంశమైన విషయం అయ్యేది కాదు అసలు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ 2 సార్లు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఇప్పుడు 3వసారి కూడా ఎన్నికయ్యాడు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. ఒక సీఎంకి బావమరిది, ఇంకొక మంత్రికి పిల్లనిచ్చినోడు, అసలు వీళ్ళ అల్లుడు కూడా కాబోయే సీఎం. ఇన్ని విషయాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈయన తీసే సినిమాలు కూడా ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. సో సినిమా ఆడడం ఆడకపోవడం అనేది సెకండరీ విషయం. కనీసం ఈయన సినిమాలో నటించేటప్పుడు మినిమం జాగ్రత్తలన్నా తీసుకోవాలి కదా. అసలు ఆ డ్యాన్స్ ఏంది, దాన్ని అంత ఇన్వాల్వ్ అయిపోయి నాకు గుద్దడం ఏంది. అసలు ఆ డ్రెస్ చూస్తే మా ఊర్లలో పెళ్ళిళ్ళకు బ్యాండ్ మేళ వాళ్ళు వాయించే వాళ్ళు ఉంటారు. అట్లా యూనిఫామ్ లాగా వేసుకొని బాధలు ఏందో అర్థం కావట్లేదు. ఒక్కోసారి ఈ సినిమా వాళ్ళకి కనీసం జనాలు ఏమనుకుంటారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని కూడా అనిపించదు. అసలు క్రియేటివిటీ పేరుతో ఇంత దారుణంగా కంపోజ్ చేయడము, పిక్చరైజ్ చేయడము, అసలు ఏమనుకుంటారో తెలియదు. ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటున్నారు. ప్యాన్ ఇండియా ఇప్పుడు పెద్ద ట్రోలింగ్కి గురవుతుంది. అసలు ఈ పాటను చూసిన నార్త్ వాళ్ళు లేకపోతే ఇంకొక హీరో అభిమానులు ఆల్రెడీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ట్రోలింగ్ అనేది నార్మల్గా జరుగుతుంటుంది, కానీ ఈసారి ఈ స్టెప్స్ నిజంగానే దరిద్రంగా ఉన్నాయి. ఇది ఎవరు కూడా అప్రిషియేట్ చేసే విధంగా లేవు. దాన్ని డిఫెండ్ కూడా చేసుకోవడానికి కష్టం అసలు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వేరే హీరో అభిమానులు అయితే ఆల్రెడీ ట్రాలింగ్ చేయడం షురూ చేసినారు. కానీ ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే ఆ హీరో ఈ హీరో ఎవరైనా కూడా ఈ చూస్తే ప్రతి ఒక్కటి దగ్గర ఇలాంటి దరిద్రమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు మన బొడ్డు మీద యాపిల్ రాఘవేంద్రరావు చేసిన ఘనకార్యాలు చూస్తే అసలు కోకొల్లలు, ఇంకా సైకిల్ ఎక్కించి దొక్కించడాలు, బాతుతో తినిపించడాలు, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ అభిమానులు ట్రోలింగ్ చేయడం ఆపేయండి. ఎందుకంటే మనం చరిత్ర తవ్వే కొద్దీ ఇంకా మనమే భ్రష్టు పట్టిపోతాం. ఇలాంటి కళాఖండాలు గతంలో కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక హీరో ఎవడో చేస్తుంటే పెద్ద చర్చనీయాంశం అయ్యేది కాదు. కానీ బాలయ్య చేయడమే పెద్ద సెన్సేషన్ గురి చేస్తుంది. ఇది ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసలు అలాంటి డ్యాన్స్ వేసేసి దాన్ని ఎట్లా సమర్థించుకుందాం అనుకున్నాడో అర్థం కాదు. అంటే గతంలో సినిమా ఫంక్షన్స్లో ఇలాంటి అడ్డగోళ్ళు కమెంట్స్ చేసి సర్వైవ్ అయిపోయినాడు. కాబట్టి ఇంక నేను ఏం చేసినా ఎట్లా చేసినా దానికి యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఒకవేళ రాకపోయినా కూడా బలవంతంగా దాన్ని నేను ఏదో డిఫెండ్ చేసుకుని, లేకపోతే ఒక పనికి మాలిన మంది మార్బలం వేసుకుని ఆ జై బాలయ్య అని అరుపులు అరుచుకుంటా ఎట్లా కొద్ది నడిపి ఇచ్చేయచ్చు అనుకుంటున్నాడు. కానీ అసలుకి కొద్ది రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, లేదా ఈయన పిల్లల్లో ఈయన మనవరాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఎంత దరిద్రంగా ఉంటుంది. వాళ్ళు అసలు ఏమనుకుంటారు, ఏం అర్థం అవ్వదు. కనీసం ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఇలాంటి ఈయన ఎట్లా చేస్తున్నాడో అర్థం కాదు. ఏమనంటే మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అంటాడు. చేసేదేమో ఇలాంటి దిక్కుమాలిన డ్యాన్సులు అన్నీ చేస్తున్నాడు. అంటే ఇదేనా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అంటే? అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇంకా అడ్డగోలుగా ప్రవర్తించడమే బ్రీడ్ వేర్ అంటారు. అయితే ఇవన్నీ చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. రేపు పొద్దున ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఏ మొహం వేసుకుని ఆ మహిళల ముందుకు వస్తాడో అర్థం కావట్లేదు. ఇలాంటి చండాలమైన డ్యాన్సులు వేసి, అంటే గతంలో ఇలాంటి దరిద్రమైన కమెంట్లు చేసి కూడా అది పెద్ద ఘనకార్యం ఉన్నట్టు మళ్ళీ వచ్చి మా బాలయ్య అంతే,
ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం ఏదైనా అడ్డగోలుగా మాట్లాడినా కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన సపోర్టర్స్ వాదించేటోళ్ళు. అంటే అప్పట్లోనే అడ్డుకట్ట వేసింటే ఇప్పుడు ఇలాంటి దరిద్రాలు చూడాల్సిన అవసరం మనకు వచ్చి ఉండేది కాదు. అప్పుడు సమర్థించి ఇప్పుడు ఇంకా దరిద్రంగా తయారైంది. అంటే రాను రాను రాజుగారి గుర్రం గాడిదైందని చెప్పి ఒక సామెత ఉంటుంది. అట్లా తయారైంది ఇప్పుడు. ఈయన అడ్డగోలు వ్యవహారాన్ని అప్పుడే అడ్డుకొని ఉంటే మనకి ఇప్పుడు తిప్పలు ఉండేవి కాదు. దీనికి తోడు కనిపిస్తే ఎవరిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడా వాయించడం, మళ్ళీ దానికి ఈయన గారి అభిమానులు సమర్థించుకోవడము, వాళ్ళ అభిమానులు ఆయన చేత తన్నులు తినడానికే ముందుకు వస్తారు అని చెప్పి కవరింగ్ ఇవ్వడం. ఈయన ఏదో పెద్ద దైవాంశ సంభూతులైనట్టు ఈయన చేయి తగులుతారే ఇంకా అంత అద్భుతాలు జరుగుతాయి అన్నట్టు ఏదో వాళ్ళ అభిమానులు అంతా ఫీల్ అవుతారని చెప్పి రావడము. ఎంతవరకు సమర్థించుకుంటారు? సమర్థించుకోవడానికి ఏదైనా మంచి పని చేసి ఫెయిల్ అయితే ఏదో సమర్థించుకోవచ్చు. చేసేదే ఒక చండాలము, దానికి మళ్ళీ సమర్థించుకోవడము. టైం ఉంది కదా అని చెప్పి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనాలు కూడా ఎంతకాలం సహిస్తారు, భరిస్తారు? అయితే మనం చెప్పాల్సిన పని లేదు ఆయనకేమే. ఆయన ఇప్పటికి ఆల్రెడీ 50 years ఇండస్ట్రీలో ఉన్నాను, మనని ఎప్పుడో ఫంక్షన్ కూడా చేసుకున్నాడు. మరి అలాంటోడికి మనం ఇవన్నీ చెప్పాల్సిన విషయాలు కాదు. ఆయనకు కూడా తెలిసి ఉంటుంది. మరి తెలిసి కూడా ఇలాంటి ఘనకార్యాలు ఎందుకు చేస్తున్నాడు ఏమో అర్థం కాదు. కనీసము ముఖ్యమంత్రి లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి వాళ్ళనైనా సలహాలు ఇస్తారో లేదో, లేకపోతే మనకెందుకులే ఇంత గోల, మన మీద కూడా ఈయన తిరగబడతాడే కొడతాడే అని భయంతో వాళ్ళు కూడా దూరంగా చూసి చూడనట్లు ఉంటారో ఏమో మరి అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరైనా సలహాలు ఇస్తారో లేదో ఏమో మరి అర్థం కాదు. కానీ ఈసారి మాత్రం ఈ ట్రోలింగ్ ఆపడం చాలా కష్టము. ఎట్లా ఫేస్ చేస్తారో చూడాలి. దీనికి ఇంకా కొత్త లాజిక్ ఏం తెచ్చి ఈయన సపోర్టర్స్ దాన్ని సర్ది చెప్పుకుంటారో చూడాలి ఇక.